హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పిపోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని నేనైతే ఫస్ట్ టైం చెన్నైలో ట్రై చేశాను. దీనికి కాంబినేషన్గా మసాలా వడ లేదా పకోడా ఇస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈవినింగ్ టైంలో ఏదైనా క్విక్ అండ్ టేస్టీ మరియు హెల్తీగా స్నాక్స్ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలనుకుంటే ఈ బఠానీ చాట్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా 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 ఈజీగా రెడీ అయిపోతుంది. ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగానే ఇక్కడ 100 గ్రాముల వరకు పచ్చ బఠానాల్ని ఒక 4 గంటల సేపు నానపెట్టుకున్నాను. మీరు కావాలంటే తెల్ల బఠానాలు ఉంటాయి కదా, అవైనా నానపెట్టుకోవచ్చు. ఇలా నానిన వాటిని ఒకసారి వాటర్ మళ్ళీ చేంజ్ చేసేసుకుని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మీరు ఒక గ్లాస్ బఠానాలు తీసుకుంటే దానికి డబుల్ లేదా ట్రిపుల్ క్వాంటిటీలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలను దంచి వేసేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కుక్కర్ ని క్లోజ్ చేసేసుకుని 3 to 4 విజిల్స్ వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తరువాత బఠానాలు అయితే మనం చేతితో ప్రెస్ చేస్తే కాస్త మెత్తగా మెదిగే విధంగా ఉండాలి. మరి ఎక్కువగా సాఫ్ట్ గా గుజ్జుగా అయిపోకూడదు అనమాట. సో ఈ విధంగా ఉండాలి. ఇలా మనం ఉడకపెట్టుకున్న వాటిలోంచి సగం మాత్రం వాటర్ నుంచి సపరేట్ చేసి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా మనం జార్లోకి తీసుకున్న వాటిని మిక్సీలో 1 లేదా 2 పల్స్ ఇచ్చి లైట్ గా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. పల్స్ ఇచ్చి ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకుని వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు వీటిని మనం లైట్ గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు వేపిన తరువాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇప్పుడు టమాటాలు అయితే బాగా మెత్తపడిపోయి వాటి పైన ఉన్న చర్మం అనేది ఊడొచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు అనేవి మెత్తబడిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన మసాలాలన్నిటిని యాడ్ చేసేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ దంచిన మిరియాల పొడిని వేసేసుకోవాలండి. ఇంతే అన్నమాట మనం యాడ్ చేసుకునే మసాలాలన్నీ. అన్నీ కూడా బేసిక్ గా ఇంట్లో ఉండేవే. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత టమాటా మరియు ఉల్లిపాయలతో పాటు కలిసి బాగా మిక్స్ అయ్యే వరకు లైట్ గా అలా మనం కలిపేసుకుని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానాల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న బఠానాల్ని యాడ్ చేసిన తర్వాత ఈ బఠానాలు అనేవి మిగిలిన మిశ్రమంతో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్లో బఠానాల్ని ఉడికించుకున్న వాటర్ మరియు కొన్ని బఠానాల్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసుకుని చక్కగా అన్నిటినీ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్ని కడగడానికి కూడా కుక్కర్లో మనం బఠానాలు ఉడికించుకున్న వాటర్ని యూజ్ చేసుకున్నానండి. సో మనం ఎక్కువగా వాటర్ ఏది యూజ్ చేయని అవసరం లేదనమాట. బఠానాలు ఉడికించుకున్న వాటరే సరిపోతుంది. ఇలా మిక్సీ జార్ని కడుక్కున్న వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని చక్కగా మొత్తాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం వాటర్ అనేది మనం ఉడికించుకునే టైంలో ఉండాలి. ఇందులోకి కాస్త తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి కలిపేసి మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికి బఠానా చాట్ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. సో ఈ విధంగా నేను ఒక 4 to 5 మినిట్స్ ఉడికించుకోవడం వల్ల చూడండి మొత్తం కూడా లిక్విడ్ గా ఉన్నది కాస్త ఇలా థిక్ గా అయిపోయింది. ఈ విధంగా ఉడికించుకున్నట్టయితే సరిపోతుంది. కాస్త లిక్విడ్ అనేది ఇలా ఉండాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ని ఆఫ్ చేసేసి మనం ఏ ప్లేట్ లో అయితే ఈ బఠానా చాట్ ని సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి మనకు కావాల్సినంత బఠానా చాట్ ని యాడ్ చేసేసుకుని పైన తరిగిన ఉల్లిపాయలు, కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, దీంతో పాటు నార్మల్ గా అయితే మసాలా వడ లేదా డ్రై పకోడా ఉంటుంది కదండి, దాన్ని సర్వ్ చేస్తారు. నేనైతే ఇక్కడ నార్మల్ గా కార్న్ చిప్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకుని ఫైనల్ గా తినేటప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ ని పైన పిండేసుకుని తిని చూడండి.
ఈ బటానా చాట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది ఎంతో హెల్తీ. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.